హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై మా స్టైల్లో ఎలా చేస్తారో నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా చికెన్ ఫ్రై కోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా కడిగి నేను ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి. దీన్ని నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేయబోతున్నాను. నేను చేయబోయే విధానం ఏంటో చూపిస్తానని చేస్తున్నాను. ఈ చికెన్ని నేను ముందుగా బాయిల్ చేసుకుంటానండి. నేను డేక్షాలో వేసా కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఆ చికెన్ బాయిల్ అయింది కదా, అప్పుడు సాల్ట్ పీల్చుకొని పీస్ బాగుంటుంది అన్నమాట. అందుకని ముందుగానే కొంచెం సాల్ట్ వేసాను. దాన్ని బాగా బాయిల్ చేద్దాం. కొంచెం పసుపు వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఈ చికెన్లో ఉన్న నీసు వాసన అంతా పోయాక అప్పుడు ఆయిల్ వేస్తానండి నేను. చూడండి, చికెన్లో వాటర్ అంతా బాయిల్ అయిపోవాలి. అప్పుడు నేను ఆయిల్ వేస్తాను. బాయిల్ అయిన దాకా ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇదిగోండి, వాటర్ అంతా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై కదా, కాస్త ఎక్కువే వేసుకోవచ్చు ఆయిల్. ఇదిగోండి, ఇలా ఫ్రై అయినాయి కదా కాస్త ఆయిల్లో కూడా. ఇప్పుడు వీటిలో నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయను వేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి వాటితో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. అల్లం పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అయిపోవచ్చుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది కూడా. దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నామండి. కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వేసాను. అది కూడా లాస్ట్గా ధనియాల పొడి వేసుకున్నామండి. ఫ్రై అంటే ఖచ్చితంగా ధనియాల పొడి వాడాల్సిందే కదా. నేనైతే దీంట్లోనే తయారు చేసుకుంటానండి. ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి ధనియాల పొడి. దీన్ని మొత్తాన్ని కలుపుకుందాం. అయిపోవచ్చిందండి. ఇక కొత్తిమీర జల్లుకొని ఇక కట్టేసుకుందాం. అలా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మా స్టైల్లో అయితే చాలా ఈజీగా చేసే చికెన్ ఫ్రై ఇదేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.